పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లవుతున్నా ఒక్క కొత్త పాలసీని కూడా తీసుకురాలేదన్నారు. తనను దూషించడం, శాపాలు పెట్టడమే రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానమని ధ్వజమెత్తారు కేసీఆర్. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరిగింది. ఫార్మాసిటీ దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి. ఆ వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి. చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకుని. అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బన్నా. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఎవరికి కావాలి ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. ఇట్లా అన్ని కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెట్టిందే ఫార్మా సిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి. ఇక్కడ దాంతో నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఏందన్నట్టు ఇది? అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్ని అప్పగా కనబడతాయి మనకు. మీరు పరిశీలన చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని బట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ. ఈ పోరగాళ్ళని చేస్తారు. ఆలంపుట్టు గద్వాల పాదయాత్ర పెట్టినాం, తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు RDS లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏమార్చడము, తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుక నెట్టివేయబడ్డ ప్రాంతం. చాలాసార్లు చెప్పేది నేను. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం. లివ్వ అంటే కేటాయింపులు ఉన్నాయి, పత ఉంది, కార్ఖానా ఉంది, అప్పర్ కృష్ణా పేరుంది, తుంగభద్ర కాలువ పేరుంది, రకరకాల భీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి. కానీ ఇవి రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది, కానీ రాదు, ఏమీ రాలే. ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా, ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనం లాగా. పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరును ఆ గతికి తెచ్చిండ్రు. ఆలంపుట్టు గద్వాల పాదయాత్ర పెట్టినాం, తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు RDS లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి ప్రతిసారి ఏమార్చడము, తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయడం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుక నెట్టివేయబడ్డ ప్రాంతం. చాలాసార్లు చెప్పేది నేను. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం. లివ్వ అంటే కేటాయింపులు ఉన్నాయి, పత ఉంది, కార్ఖానా ఉంది, అప్పర్ కృష్ణా పేరుంది, తుంగభద్ర కాలువ పేరుంది, రకరకాల భీమా ప్రాజెక్టు పేరుంది. సమైక్య రాష్ట్రంలో పాలమూరు దోపిడికి గురైందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కృష్ణా నది పారేదే పాలమూరులో, కానీ సమైక్య రాష్ట్రంలో పాలించిన పాలకులు పాలమూరును నాశనం చేశారన్నారు. అప్పర్ కృష్ణా, భీమా, తుంగభద్ర, ఎడమ కాల్వ ప్రాజెక్టుల ద్వారా 174 టీఎంసీలు పాలమూరుకు రావాలి. వాస్తవంగా అలా జరగలేదన్నారు. ఏపీ ఏర్పాటే తెలంగాణ పాలిట పెనుశాపంగా మారిందన్నారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మౌనిక, గుడ్ ఈవినింగ్. సో మొత్తానికి కేసీఆర్ ఎంచుకునేటువంటి మార్గం ఏమిటి అన్నది మాత్రం స్పష్టంగా అర్థమైంది. కేసీఆర్ జల మార్గాన్ని ఎంచుకున్నారు. జనరల్ గా మిగతా రాజకీయ నాయకుల్లాగా, మిగతా ప్రతిపక్ష నాయకుల్లాగా సో రాజకీయాల పైన విమర్శలు కాకుండా మళ్ళీ ఒక కాస్తో కేసీఆర్ బయటకు వస్తుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక లెక్క రాజకీయాలు, ఇక నుంచి ఇంకొక లెక్క మారబోతున్నాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. కేసీఆర్ ఇక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఇప్పటి వరకు మేము చూసుకుంటూ ఉన్నాం, ఇప్పటి వరకు మీరు ఏం చేస్తారో చూసినాం, ఇక నుంచి ఊరుకునేటువంటి ప్రయత్నం లేదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కులు ఏవైతే నీటి హక్కులు ఉన్నాయో, కృష్ణా గోదావరిలో నిజానికి చాలా అన్యాయం జరుగుతోంది. ఇప్పటికీ తెలంగాణలో ప్రాజెక్టు లేక కృష్ణా నది నీళ్లను వాడుకోలేనటువంటి పరిస్థితి. రావాల్సినటువంటి వాటాలో కేవలం 199 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ వాడుకుంటోంది. మిగతా టీఎంసీలకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలి. అట్లాంటి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం
కేవలం అంటే చంద్రబాబు నాయుడికి దారాదత్తం చేసేటువంటి ప్రయత్నం చేస్తోంది. అక్కడ నితీష్ కుమార్, ఇక్కడ చంద్రబాబు నాయుడు ఇద్దరు కేంద్రానికి అవసరం కాబట్టి కేంద్రం ఆడిచ్చినట్టు చంద్రబాబు ఆడినట్టు తెలంగాణలో రేవంత్ రెడ్డి నడుస్తున్నారంటూ కూడా కేసీఆర్ చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. సో ఇక నుంచి తెలంగాణ రాష్ట్రం తరపున కొట్లాడతాం, తెలంగాణకు రావాల్సినటువంటి నీటి వాటాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. ఎందుకంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి. అంటే గతంలో రాష్ట్రం తీసుకురావడంలో మా పాత్ర మేము క్రియాశీలకంగా పోషించడం, ఇప్పుడు కూడా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటూ కూడా కేసీఆర్ తన మాటలో చెప్పడం జరిగింది. ఇక నుంచి అంటే ఇంతకాలం ఫామ్ హౌస్ కే పరిమితమైనటువంటి కేసీఆర్ ఇక నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటాను, బహిరంగ సభల్లో ఉంటాను, గ్రామాల్లో డప్పులు కొట్టించి మరి ప్రజల్ని చైతన్యవంతం చేస్తానంటూ కూడా చాలా కీలకమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది. మోరోవర్ పాలమూరు, రంగారెడ్డి, ఉమ్మడి మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు నీటి విషయంలో చాలా అన్యాయం జరుగుతోంది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో గడుతున్నటువంటి ఈ బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించినటువంటి సాగర్ లింక్ ఏదైతే ఉందో, సో అది గనక ఒకవేళ నిర్మాణం జరిగితే ఇటు ఉమ్మడి పాలమూరు జిల్లాకి అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో ఉండేటువంటి ఆ జిల్లాకే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. అక్కడ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని మొదలుపెట్టి దాన్ని స్విచ్ ఆన్ చేసిందే నేను, ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తి పనులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో పూర్తిగా ఈ ప్రభుత్వం అసలు పరిపాలన పక్కన పెట్టేసి రాష్ట్రానికి జరగాల్సినటువంటి నీటి హక్కుల విషయంలో కొట్లాడడం పక్కన పెట్టేసి చంద్రబాబు నాయుడుకి దారాదత్వం చేస్తూ చంద్రబాబు నాయుడు కనుసన్నలో నడుస్తుందంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్లు చేశారు. సో ఆల్మోస్ట్ తెలంగాణ భవన్ లో ఈ రోజు బిఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం, ఆ తర్వాత ఈరోజు సాయంత్రం జరిగినటువంటి ప్రెస్ మీట్ లో చాలా సుదీర్ఘమైనటువంటి సమావేశం కేసీఆర్ నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు సమావేశం జరిగింది. ఆ తర్వాత దరిదాపు గంటన్నరకు పైగా కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా మాట్లాడడం జరిగింది. దీంట్లో చాలా అంశాలు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ గాని, నల్లగొండ గాని, రంగారెడ్డి జిల్లాల్లో ఈ జిల్లాలకు అన్యాయం జరుగుతోంది. సో ఇక నుంచి కూడా రాబోయేటువంటి కాలంలో కూడా ఈ జిల్లాలో భారీ బహిరంగ సభలు పెడతామంటూ కూడా చెప్పడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పైన ప్రభుత్వం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా మీ నిరసనగా ఇప్పటికే మండలతో పాటు జిల్లా స్థాయి నాయకులతో కూడా మేము మాట్లాడతాం. ఆయా జిల్లా నాయకత్వంతో కూడా ప్రత్యక్షంగా నేనే మాట్లాడి అక్కడ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తాం. ఇక నుంచి ప్రజా ఉద్యమాలు చేపడతామంటూ కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. అంతేకాదు ముందు మండల స్థాయి, ఆ తర్వాత నియోజకవర్గ స్థాయి సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఆ తర్వాత బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఇటు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు అటు ప్రజా ఉద్యమాలు కూడా చేపడతామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. సో ఇక నుంచి కేసీఆర్ గ్రౌండ్ లో ఉంటారని చెప్పి అర్థమైపోతుంది. సో ఇంతకాలం కేసీఆర్ తనకు తాను ఫామ్ హౌస్ లోనే అరెస్ట్ చేసుకున్నారు అన్నటువంటి మాటలకు కేసీఆర్ ఒక స్ట్రాంగ్ క్లారిటీ, స్ట్రాంగ్ ఆన్సర్ మాత్రం ఇవ్వడం జరిగింది. ఈ ఆన్సర్ కేవలం ఒక రేవంత్ రెడ్డికే కాదు, అటు చంద్రబాబు నాయుడుకి, ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి. సో ఇద్దరికి కూడా గట్టి కౌంటరే అని చెప్పాలి. ఎందుకంటే నీళ్ల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏందో, తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టం ఏంటో ఆ విషయంలో ఖచ్చితంగా మేము ఎండగడతామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. తో పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు నిర్మించాం, వందలాది చెక్ డ్యాములు నిర్మించాం, గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించాం. సో మిషన్ కాకతీయ అని ఒక పేరే పెట్టేసి సో నీళ్లకే ఎక్కువ సమయం కేటాయించి నీళ్ల కష్టాలు లేకుండా తెలంగాణను సుభిక్షంగా ఎట్లా ఉండాలి, ఒక అభివృద్ధి పదంగా ఉండాలి. సో కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఇంకా ముందుకే తీసుకెళ్లాలంటూ కేసీఆర్ చెప్తూ నీళ్ల విషయంలో ఎక్కడ మేము వెనకడుగు వేలే, కేంద్ర అధికారంలో మేము ఉన్నప్పుడు ఎక్కడా కూడా మాకు సంబంధించి అటు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి కానీ ఇటు జిఆర్ఎంబి నుంచి కానీ ఎక్కడా మాకు రావాల్సినటువంటి వాటా విషయంలో ఎక్కడ తగ్గలేదు, ఖచ్చితంగా కొట్లాడినాం. కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అటు ఆంధ్రప్రదేశ్ కు బనకచెర్ల ప్రాజెక్ట్ కడుతున్నారు, దాని పేరు మార్చుకొని ఇప్పుడు మళ్ళీ నల్లమల సాగర్ ప్రాజెక్ట్ తోటి కాలువల సామర్థ్యం కూడా పెంచుతూ టీఎంసీ అంటే 4 టీఎంసీలు పారాల్సినటువంటి ప్రాంతంలో 5, 6, 8 టీఎంసీల కాలువల సామర్థ్యం, 10 టీఎంసీల కాలువల సామర్థ్యాన్ని పెంచుతూ ఈ ఆంధ్రప్రదేశ్ లో నల్లమల సాగర్ ప్రాజెక్టు లింక్ చేస్తున్నారు. సో అది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీకి దాన్ని కనెక్ట్ చేస్తూ సో బనకచెర్లకు లింక్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు అన్యాయం చేశారు, ఈ రోజు అన్యాయం చేశారంటూ మాట్లాడుతూ అటు చంద్రబాబు పైన కూడా సెటైర్లు వేస్తూ ఇటు రేవంత్ రెడ్డి పైన కూడా చాలా తీవ్రంగానే సెటైర్లు వేశారు. ఎక్కడా కూడా ఇందులో ఇంకొక పాయింట్ మౌనిక,
ఎక్కడా కూడా ఇందులో రేవంత్ రెడ్డి పేరే తీసుకురాలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని చెప్పారు తప్ప రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు పేరు తీసుకొచ్చారు, మోడీ పేరు తీసుకొచ్చారు. అంటే నా స్థాయి రేవంత్ స్థాయి ఒకటి కాదు. రేవంత్ అనేటువంటి వ్యక్తి అసలు కనీసం ఎక్కడ కూడా నా స్థాయి కాదంటూ కూడా ఆయన మాటల్లో స్పష్టంగా అర్థమైంది. కేవలం ప్రభుత్వం అంటూ మెన్షన్ చేశారు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరును తీసుకురాలేదు. చంద్రబాబు నాయుడు పేరును తీసుకొచ్చారు. నా సమవుజ్జి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడిగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతామంటూ కూడా కేసీఆర్ మాట్లాడుతూ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు. గతంలో మనం చూడొచ్చు, సిల్వర్ జూబ్లీ సమయంలో ఎలకతుర్తిలో జరిగినటువంటి సభలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చెప్పారు తప్ప ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు తీసుకురాలేదు. సో అది కొంత రేవంత్ రెడ్డి వైపు నుంచి కూడా ఆ పేరు తీసుకురావడానికి భయపడుతున్నారన్నటువంటి మాటలు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. బట్ తన స్థాయి రేవంత్ స్థాయి ఒకటి కాదు, నా స్థాయి వేరు, రాష్ట్రాన్ని తెచ్చిన స్థాయి నాది, నేను తెచ్చిన రాష్ట్రంలో నువ్వు ఒక కుర్చీలో కూర్చున్నావు అనేది ఆయన సింబాలిక్ గా కేసీఆర్ చెప్పింది మాత్రం ఖచ్చితంగా అర్థమవుతోంది. బట్ ఏదేమైనా కానీ కృష్ణా నది జలాలకు సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీని మాత్రం కేసీఆర్ టార్గెట్ చేశారు. ఇక నుంచి ఈ 3 జిల్లాలే, ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ 3 జిల్లాలనే టార్గెట్ చేయబోతున్నారు కేసీఆర్. వీటితో పాటు కేసీఆర్ రాజకీయ నేపథ్యాన్ని కూడా ప్రకటించారు. ఇంతకాలం మౌనంగానే ఉన్నాం, ఇక నుంచి తోలు తీస్తాం అనేటువంటి పదాన్ని కూడా వాడారంటే కేసీఆర్ మళ్ళొక్కసారి ప్రజా ఉద్యమానికి పూనుకున్నారనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. తోలు తీస్తామంటూ మాట్లాడారు. కేవలం ఆ రోజు ప్రజల్ని టెంప్ట్ చేశారు. మేము కళ్యాణ లక్ష్మి ఇస్తే మీరు కళ్యాణ లక్ష్మి కాదు, దాని మీద తులం బంగారం ఇస్తా అన్నారు. మేము పెన్షన్లు ఇస్తా ఉంటే పెన్షన్లు 2000 కాదు 4000 ఇస్తాం, 4 రోజులు ఆగమన్నారు అని చెప్పేసి అట్లా కామెంట్ చేయడం జరిగింది. ఇక రైతు రుణమాఫీ విషయంలో 4 రోజులు ఆగండి, ఇప్పుడే పోయి బ్యాంకులకు వెళ్ళి లోన్లు తెచ్చుకోండి, మేము వచ్చినాక రుణాలు మాఫీ చేస్తామని చెప్పేసి ప్రజల్ని టెంప్ట్ చేశారు. సో టెంప్ట్ చేసినటువంటి క్రమంలో ప్రజలు టెంప్ట్ అయిపోయారు. పూర్తిగా అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసం చేసి ఈరోజు గద్దెరెక్కింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ కూడా చెప్పడం జరిగింది. అది ఏదేమైనా కానీ పాలమూరు జిల్లాలో కృష్ణానది 300 కిలోమీటర్ల ప్రవాహం జరుగుతోంది. ఉద్యమ కాలంలో అప్పుడు పాలమూరు జరిగినటువంటి అన్యాయం గురించి చెప్పినాం. బచావత్ ట్రిబ్యునల్ పంపకాల్లో కూడా పాలమూరు గురించి స్పష్టంగా ఆ రోజు మేము చెప్పిన జరిగింది. ఆల్మోస్ట్ 1970s లో బచావత్ ట్రిబ్యునల్ 17 టీఎంసీలు జూరాలకు కేటాయించింది. అప్పుడు కూడా సుమోటోగా కేటాయించింది. అంటే ట్రిబ్యునలే తనంతట తాను నిర్ణయం తీసుకొని సుమోటోగా కేటాయించింది అప్పుడున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే పాలమూరు అంటేనే వలసల జిల్లా, అక్కడ వ్యవసాయం తక్కువగా ఉంటుంది. అంటే వ్యవసాయం తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాటర్ ఫెసిలిటీ లేక. సో అట్లా బచావత్ ట్రిబ్యునల్ 17 టీఎంసీలు జూరాలకు సుమోటా కేటాయించింది. కానీ బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు పట్టించుకున్న వాళ్ళు కూడా లేరు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రాజెక్టుల పరిస్థితి పైన పూర్తి అధ్యయనం ఆ రోజు మేము చేయడం జరిగింది. దాంట్లో ముందుగా పాలమూరుకు వలసల జిల్లా అనేటువంటి పేరు ఉండేది. నల్లగొండకేమో పూర్తిగా ఫ్లోరైడ్ తో ఉండేటువంటి జిల్లాగా నల్లగొండ ఉండేది. పూర్తి నల్లగొండ మొత్తం కూడా ఫ్లోరైడ్ ఉండేది. ఈవెన్ ఆ సందర్భంలో అంటే బిఫోర్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కంటే ముందు కూడా నల్లగొండ జిల్లాలో ఎవరైనా బయట నుంచి వచ్చిన వాళ్ళు వాటర్ తాగాలన్నా భయపడేటువంటి పరిస్థితి. ఈవెన్ నేను కూడా ప్రత్యక్షంగా ఆ సమయంలో ఆ సందర్భంలో ఒకసారి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడటువంటి వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగిన అక్కడటువంటి భయానికి తప్ప కనీసం అక్కడటువంటి నల్ల నీళ్లు కూడా తాగలేనటువంటి పరిస్థితి. బట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిషన్ భగీరథ తోటి వాటర్ ట్యాంకులు ఏర్పాటు చేసి సో ఫ్లోరైడ్ రహిత నల్లగొండగా మార్చారని చెప్పేసి ఇది మనం చెప్పేటువంటి మాట కాదు, అక్కడటువంటి ప్రజలే, నల్లగొండ ప్రజలే చాలా సందర్భాల్లో నాతో చెప్పినటువంటి అంశం. సో ఇట్లా 90% వరకు కూడా ఫ్లోరైడ్ రహిత జిల్లాగా నల్లగొండను మార్చారు మిషన్ భగీరథతో అని చెప్పేసి అవునన్నా కాదన్నా రాజకీయాలకు అతీతంగా దీన్ని ఒప్పుకోవాల్సినటువంటి విషయం. సో ఇప్పుడు పాలమూరు జిల్లాలో ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దరిదాపు 5-6 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారంటే కూడా అది బచావత్ ట్రిబ్యునల్ కి ప్రత్యేకంగా విన్నవించుకున్నాం. సో ఆ రోజు నీళ్లు రావాలని చెప్పేసి కొట్లాడడం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా రన్నింగ్ ప్రాజెక్ట్ లాగా మార్చినామంటూ కూడా చెప్తూ పాలమూరు జిల్లాలో ఆల్మోస్ట్ 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చినామంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. మోరోవర్ అటు మోడీని
ఇటు చంద్రబాబును ఇటు చెప్పకనే తన పేరు చెప్పకుండానే రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రసంగం జరిగింది. బట్ ఒకటి మౌనిక ఇక్కడ ఫైనల్ గా చెప్పాల్సింది ఏంటంటే ఇంతకాలం కేసీఆర్ పేరు లేనటువంటి రాజకీయాలు ఇక నుంచి కేసీఆర్ పేరుతో రాజకీయాలు జరుగుతాయి. ఇంతకాలం కేసీఆర్ బయటికి రా అన్నటువంటి నాయకులు ఇక నుంచి కేసీఆర్ ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. తెలంగాణలో ఒక రకమైనటువంటి రసవత్తరమైనటువంటి ఉద్యమ రాజకీయాన్ని మళ్ళీ మనం చూడబోతున్నాం మౌనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.